అది లేకుంటే మాకు ఉండబుద్ధి కావట్లేదు ఇంట్లో. పిల్లలు ఆ కుక్కని సాదుకుంటే పిల్లలు కుక్కలు కలిసి మంచిగా ఆడుకునేవి. నీ చలకలో పోతే అన్నం తీసుకొని పోతే బిట్టు నేను ఒక్కదాన్నే తెచ్చుకున్నా, నువ్వు పోమి నాన్న పెడతాడు అనగానే ఇంటికి వచ్చేది. ఇక పెంపుడు కుక్కలను చాలా మంది పెంచుకుంటారు. వాటి పట్ల ప్రేమతో ఉంటారు. అవి కూడా బాగా కలిసిపోయి కుటుంబ సభ్యుల్లో ఒకరిలా మెలుగుతాయి. అలాంటి పెంపుడు జంతువులు అనుకోని సంఘటనలతో దూరమైతే ఇంట్లో ఒక మనిషిని కోల్పోయినట్లుగానే బాధుంటుంది. పెంపుడు శునకం చనిపోతే కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. దానికి అంత్యక్రియలు చేశారు. డీజే సౌండ్ మధ్య తమ పెంపుడు కుక్కకు అంతిమయాత్ర నిర్వహించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాత సూర్యాపేటకు చెందిన పల్స సైదులు గత 10 ఏళ్ల క్రితం ఒక చిన్న కుక్కపిల్లను ఇంటికి తీసుకెళ్లాడు. కొద్ది రోజులకే ఇంట్లో ఒక మనిషిలా ఆ కుక్క కలిసిపోయింది. దానికి ముద్దుగా బిట్టు అని పేరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు మొత్తం ఆప్యాయంగా చూసుకున్నారు. అందరికీ పనుల్లో సాయంగా ఉండేది. ముఖ్యంగా సైదులు బావి వద్దకు వెళ్తే చాలు అతని వెంటే వెళ్లి పొలం పనుల్లో ఆసరాగా ఉండేదట. ఇంట్లో ఏది వండి పెడితే అది తిని కుటుంబ సభ్యుడిగా ఉండేది. 10 సంవత్సరాల క్రితం నా బిట్టుని తెచ్చుకోవడం జరిగింది. ఈ 10 సంవత్సరం వాడికి మొన్న పొలం వస్తుంటే బావి దగ్గర 8 కుక్కలు వచ్చి అటాక్ చేసి అది మరణం జరిగిపోయింది, చచ్చిపోయింది. చచ్చిపోతే దాన్ని ఎక్కడనో పడేయకుండా నా కొడుకు లెక్క సాదుకున్నా కాబట్టి ఊరు మొత్తం డీజే పెట్టి తిప్పి నా ఇంట్లోనే బొంద పెట్టుకోవడం జరిగింది. నాకు ఒక ఆత్మీయుడు, నాకు రక్షణ. ప్రతిరోజు నేను బండి స్టార్ట్ చేసేదే ఆల్చం ఎక్కి ట్యాంక్ మీద కూర్చునేది. నేను ట్రాక్టర్ తోలితే ఇట్లా నేను స్టీరింగ్ ఇట్లా కొట్టగానే ట్రాక్టర్కి మధ్యలో నిలబడేది. ఇక మధ్యలో నిలబడ్డప్పుడు బిట్టులు పైకి రారంటే మడగల మీద కూర్చొని పండుకునేది. నేను ఏ నైట్ పొలం దున్నా కూడా నా కొరకు రోడ్డు మీద అట్టనే పండుకునేది. ఇంటికి రాకపోయేది. నేను అన్నం పెడితేనే తినేది. నేను తినకపోతే వాడు కూడా తినపోయేది. నువ్వు కుక్కవురా అంటే ఆ రోజు అలికి పండుకునేది. నువ్వు కుక్క కాదురా, మనిషివిరా, నువ్వు నా మనిషివి, నా బిట్టు, నా కొడుకురా, నువ్వు రారా తిందురా అంటే అప్పుడు తినేది. అంత ప్రేమగా చదువుకోవడం జరిగింది. చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి ఆత్మీయుడు నాకు ఒక ఫ్రెండ్ కాదు, వాడు ఒక నా గుండె. అలాంటి నా బిట్టు వాడిని మర్చిపోలేకపోతున్నాడు. పొద్దున్న లేస్తే నాకు కళ్ళలో వాడే మెలుగుతుంది. బైక్ తీస్తే ట్యాంక్ మీద వాడే పడుతుంది. ట్రాక్టర్ తీస్తే మధ్యలో వాడే పడుతుంది. ఇటీవల ఒకరోజు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన బిట్టుపై ఓ కుక్కల మంద దాడి చేసింది. దాంతో తీవ్ర గాయాల పాలైన బిట్టు మృతి చెందినట్లు సైదులు చెప్పాడు. బిట్టు లేకపోవడం తమకు ఎంతో బాధగా ఉందని, ఒక కొడుకులా చూసుకున్నానని ఆవేదన చెందుతున్నాడు. అన్నం వండుకోలేదు, తినలేదు, బజార్లో పాలే పిచ్చోళ్ళం అయితే. అది లేకుంటే మాకు ఉండబుద్ధి కావట్లేదు ఇంట్లో. పిల్లలు ఆ కుక్కని సాదుకుంటే పిల్లలు కుక్కలు కలిసి మంచిగా ఆడుకునేవి. నీ చలకలో పోతే అన్నం తీసుకొని పోతే బిట్టు నేను ఒక్కదాన్నే తెచ్చుకున్నా, నువ్వు పోమి నాన్న పెడతాడు అనగానే ఇంటికి వచ్చేది. ఇక నేను కొంచెమే తెచ్చుకున్నారా బిట్టు, మీ నాన్న ఇంటికాడ ఉండిపో, మీ మమ్మీ పెడతాది పానగా ఇంట్లో పడదాకా వచ్చేది. మళ్ళీ అన్నం తిని మళ్ళీ నేను వస్తున్నా రానని చలకలకు వచ్చేది. నన్ను తీసుకుని ఇంటికి వచ్చేది. నేను ఎవరింటికి పోతే నా వెనకబట్టి వచ్చేది. నేను కూర్చొని ఎంతసేపు కూర్చొని మాట్లాడినా నాతోటి కూర్చునేది. మళ్ళీ నేను ఇంటికి వస్తే నాతోటి వచ్చేది. మళ్ళీ నేను కనపడబోతారు నేను పోయిన వాళ్ళు ఇళ్ళన్నీ చూసుకొని వచ్చేది. అది బిట్టు చనిపోయిన తర్వాత అంత్యక్రియలను నిర్వహించారు కుటుంబ సభ్యులు. సైదులు తన ట్రాక్టర్లో బిట్టును తీసుకువెళ్లి పొలంలో ఖననం చేశాడు. బిట్టు చనిపోవడంతో కుటుంబంలోని అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. బిట్టు చనిపోయి 5 రోజులు గడుస్తున్నా తమతో మెలిగిన రోజులను గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలతో బాధపడుతున్నారు. పెంపుడు కుక్క బిట్టు చనిపోవడంతో సైదులు ఫ్యామిలీ దాని ఫోటోను పెట్టుకుని నివాళులు అర్పిస్తున్నారు. స్థానికులు కూడా వీరి బాధను చూసి అయ్యో అంటున్నారు. ఓ తాళ్ళు తీసుకుండు, ఒక కొడుకు లెక్క, నాకు ఒక తమ్ముడు లెక్క, మా నాన్నకు ఒక కొడుకు లెక్క తీసుకుండు అన్నట్టు. అట్లా లేకపోతే మేము అసలు మర్చిపోలేకపోతున్నాం. మా బిడ్డ అంటే మాకు చాలా ఇష్టం. వాళ్ళు లేకపోతే ఉండబుద్ధి అట్లా ఇంట్లో ఏదో పోయినట్టుగా ఏదో ఉన్నట్టుగా. నేను హాస్టల్ నుంచి పోయి రాగానే నేను అసలు ఇంట్లోకి రాకముందే నా మీద గోలాడుకుండేది.